ఆదిలాబాద్ జిల్లాలో యూరియా కొరత రైతన్నలను తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వం ప్రణాళిక లేకపోవడం, అధికారుల అలసత్వం కారణంగా ఈ కొరత తీవ్రమైందని రైతులు ఆరోపిస్తున్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ సాగుకు సిద్ధమవుతున్న రైతులకు యూరియా లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో యూరియా కోసం రైతులు పడుతున్న పాట్లు ఇందుకు ఉదాహరణ. చెన్నూరు పట్టణంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులు చెప్పులను క్యూ లైన్లో పెట్టి వేచి చూస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చున్నా 1-2 బస్తాలు మాత్రమే లభిస్తున్నాయని, దీంతో రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. సకాలంలో యూరియా సరఫరా చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు మండిపడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీ వారు యూరియాను పక్కదారి పట్టిస్తున్నారని, పక్క రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనివల్లే చెన్నూరులో యూరియా కొరత తీవ్రంగా ఏర్పడిందని వారు వాపోతున్నారు. లీడర్లు తీసి అన్ని మందు బస్తాలు ఒక కాడ పెట్టి బయట అమ్ముకోవడం జరుగుతుంది. యువతల వీళ్ళకు ఈ రైతులు ఏడ చచ్చిపోతారు, ఏడ ఉంటారు, ఏడ తెచ్చుకుంటారు. ఈ రైతులు చచ్చిపోయినాక మీరు ఓట్లని ఎట్లా వస్తారు? మీరు లీడర్లు ఏం లీడర్లు? అందరు కూడా వచ్చి మంచిగా అందరికి ఇప్పించినట్టే అంటే మీది కూడా మీకు పుణ్యం ఉంటది. మంచిగా మంచి యూరియా బస్తా 20 ఇచ్చినా గానీ, తలో ఇన్ని ఇచ్చినా గానీ బతుకుతారు కదా రైతులు. ఈ రకంగా